ఒక బ్రో ఫిలాసఫీ మీద ఒక లాంగ్ వీడియో చేయమని అడిగిండు. ఫిలాసఫీ అంటే వ్యక్తిగతం, అంటే ఇప్పుడు నా విషయం కావచ్చు, జీవితంలో ఏ విషయాన్ని ఎలా ఫాలో కావాలనే విషయాల మీద నాకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు బట్టి నేను ముందుకు నడుచుకునే ప్రయత్నం చేస్తాను. అలా నా ఆలోచనలు బట్టి ముందుకు నడుచుకునే టైంలో కూడా కాస్త అవగాహనతోని పరిస్థితులను బట్టి ప్రతి విషయాన్ని పరిశీలించుకుంటూ ఆ పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో నాకంటూ కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు రావచ్చు, కొత్త కొత్త విషయాలు, ఇంకొకరికి తెలియనివి నాకు ఆలోచన లోపల స్ట్రైక్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ నాకు కూడా తెలియని కొన్ని కొత్త కొత్త విషయాలు నాకు తెలుస్తూ ఉండొచ్చు, అంటే కొన్ని పరిస్థితుల కారణంగా నేను ఫాలో అవుతున్నప్పుడు. సో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఇదివరకు ఎవరికి తెలియని విషయాలు నాకు తెలిసిన విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే నాకున్న అవగాహనని దృష్టిలో పెట్టుకొని నేను అలా నడుచుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే కొందరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు, కొందరు ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళ జీవితంలో వాళ్ళకు వచ్చిన ఆలోచనలు వాళ్ళే వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఫిలాసఫీ అనేది ప్రత్యేకంగా ఒక మనుషులకే కాదు, ప్రతి జీవికి ఉంటుంది. దాని పరిస్థితులను బట్టి, దాని మెంటాలిటీని బట్టి, దాని ఎన్విరాన్మెంట్ని బట్టి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేసుకుంటుంది. అందులో ఇమడాలి, అందులో జీవించాలి, అందులో ఎదుర్కోవాలి, అందులో కలిసిపోవాలి. ఎన్నో రకాల ఆలోచనలతోని ప్రతి జీవి జీవిస్తుంటుంది. జీవులే కాదు, చెట్లు, గడ్డి, చీమలు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఏదైనా కానీ దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. దాని ఎందుకు అంటే ఆ ఆలోచన విధానం ఎలా క్రియేట్ అవుతుంది అంటే వాళ్ళ పరిస్థితులు, మెంటాలిటీ, చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆ ప్రదేశంలోని ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఆలోచన విధానం అనేది మైండ్లో క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అయినటువంటి ఆ విధానాన్ని పట్టుకొని ప్రతి జీవి ముందుకు నడిచే ప్రయత్నం చేస్తుంది. ఇందులో చెట్లు, చేమలు కూడా కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి చెట్టు కూడా ఆ ప్రదేశంలోని వాతావరణాన్ని బట్టి, దాని క్యారెక్టర్ను బట్టి, దాని పరిస్థితులను బట్టి ఖచ్చితంగా అక్కడ ఎలా ఎదగాలి, ఎలా పాకాలి అని చెప్పేసి ఒక రకమైన తన సొంత విధానంలో ఒక ఫిలాసఫీని క్రియేట్ చేసుకొని ముందుకు పోతుంది. అందులో చెట్లు కూడా ఉంటాయి. ప్రతి దానికి, ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి, చెట్లకు, ప్రతి క్రిమి కీటకాలకు, ప్రతి జంతువుకు, ప్రతి జీవికి, మనిషికి కూడా ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే దానికంటే ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి మెంటాలిటీ డిఫరెంట్. ఆ మెంటాలిటీని బట్టి, పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి తన జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుందనే దాని మీద ఒక రకమైనటువంటి ఫిలాసఫీ క్రియేట్ అయితేనే ఉంటుంది. అలా క్రియేట్ అయినటువంటి ఆ విధానంతో ప్రతి జీవి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఫిలాసఫీ. నేచర్లో ప్రతి దాంట్లోనూ ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఎవరి ఫిలాసఫీ వాళ్ళకే, నా ఫిలాసఫీ నాకే, ఇంకొకరి ఫిలాసఫీ వాళ్ళకే, ఎవరి ఫిలాసఫీ వాళ్ళకే. సో ఇంకొకరి ఫిలాసఫీ ఇంకొకరికి పని చేయదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు అంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ యొక్క చుట్టూ ఉన్న వాతావరణం, పైగా తన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా కొన్ని బలమైన బంధాలు ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన ఆలోచనను, మన పద్ధతులు అన్నీ ముందుకు నడపాల్సి ఉంటుంది. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. సో ఇది మెయిన్ రీజన్, ఇది మెయిన్గా ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే
కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ మెంటాలిటీ వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, తన చుట్టూ ఉన్న వాతావరణం వేరు, తను ఉండే ప్రదేశం ఒక రకమైంది, తన చుట్టూ ఉన్న బంధాలు కూడా ఒక రకమైనవి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో చెప్పిన మాటలు, సలహాలు విని ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి టైంలో వాళ్ళకే ఇబ్బంది అవుతుంది ఫస్ట్. ఏ రకంగా అంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేసే టైంలో ఫస్ట్ ఇబ్బందికరంగా అనిపించవచ్చు, బోరింగ్గా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు. అమ్మ ఇది ఖచ్చితంగా చెయ్యాలి తప్పదు అనేటువంటి ఒక ఆలోచనతోని అది ఎంత కష్టతరమైన ఇబ్బందికరంగా ఉన్నా డెఫినెట్గా వాటిని మాత్రం ఫాలో కావాలి. ఇప్పుడు కామన్గా ఉదాహరణ చెప్తే ఏంటంటే ఒక పూజారి ఒక సలహా చెప్పిండు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక సలహా ఇచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారంటే అవి పాటించాలన్నా వాటిని అనుసరించాలన్నా చాలా కష్టం. ఆ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా పూజారి చెప్పిండి చేయాలి, లేకుంటే మనకు మంచి అనేది జరగదు అనేటువంటి ఒక ఆలోచనతోని ఎంత కష్టమైనా వాటిని బలవంతంగా పాటిస్తారు. ఇక రేపు ఎల్లుండి ఇంకొద్ది రోజులు అయితే అయిపోతుంది అని చెప్పేసి ఒక ఆలోచన విధానంతో వాటిని బలవంతంగా ఫాలో అవుతారు. ఆ తర్వాత వాళ్ళు అలాగే ఫాలో అవుతూ వాటికి అలవాటు పడిపోయి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోతుంది, వాళ్ళ మెంటాలిటీ మారిపోతుంది, వాళ్ళ పరిస్థితులు కూడా దాదాపుగా మారిపోతాయి. అంటే చుట్టూ ఉన్న వాతావరణం మాత్రం మారదు, చుట్టూ ఉన్న మనుషులు మాత్రం మారరు, తన ఆలోచన విధానం తన వ్యక్తిత్వం మాత్రమే మారిపోయే అవకాశం ఉంటుంది. సో దాని కారణం వ్యక్తిత్వం ఎప్పుడు మారదు, తను ఏదైతే అలవాటు చేసుకున్నారో ఆ అలవాట్లని వాళ్ళు అనుసరిస్తూ అదే అలవాటు ప్రకారంగా ముందుకు నడిచేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఎప్పటికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళతోని, ఇంట్లో ఉన్న బలమైన బంధుత్వాలతో, వాతావరణంలో కూడా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కూడా తనకి ఎన్నో రకాల పరిస్థితులు, గడ్డు పరిస్థితులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినా కానీ వాటిని ఫాలో కావాలి, అనుసరించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి, అప్పుడే వాళ్ళు దాని మీద ఒక బలమైన నమ్మకంతో ధైర్యాన్ని పెంచుకొని ముందుకు పోతారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి బలహీనత. సో ఫిలాసఫీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరిది వాళ్ళకే. వాళ్ళది ఏంది అనేది వాళ్ళకు పాపం అర్థం చేసుకునే పద్ధతి తెలియక, వాళ్ళను వాళ్ళు తెలుసుకునేటువంటి ఆలోచనలు చేయక వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో చెప్పిన మాటలు విని వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు. ఫిలాసఫీ అనేది ఎవరిది వారికే ఉంటుంది, ఒకరి ఫిలాసఫీ ఇంకొకరికి పనికిరాదు అనేది నా ఉద్దేశం. ఎవరి ఫిలాసఫీ వాళ్ళదే. కాకపోతే ఏంటంటే మనం ఇప్పటి వరకు తెలియని విషయాలు, మనం చూడని విషయాలు, వినని విషయాలు ఒక వ్యక్తి ద్వారా మనం వింటున్నామంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం. చాలా బాగా చెప్పాడు అయినటువంటి ఒక ఆలోచన వస్తుంది. దానివల్ల కొంచెం ఆ ఎగ్జైట్మెంట్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. కాబట్టి ఆ హ్యాపీనెస్తో ఫిలాసఫర్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాంటివి కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త విషయాలు ఇంకా వింటే ఇంకా ఆనందం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఫిలాసఫర్స్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దానివల్ల నష్టం జరుగుతుంది అని అనట్లేదు, కానీ కొంతవరకు కష్టతరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ మనం ఫాలో అవుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో కూడా అవి షూట్ కాక, మన పరిస్థితుల్లో షూట్ కాక ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏవైనా మనం ఇదివరకు వినని కొత్త విషయాలు వింటున్నప్పుడు కొంచెం ఆనందంగా అనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప దాంట్లో ప్రత్యేకమైనది ఏమీ లేదు. మన ప్రత్యేకత మనకే ఉంటుంది. మన ప్రత్యేకత ఏందో మనం తెలుసుకోక ఇంకొకరి గురించి ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఇంకొకరు ఏదో చెప్తే దాన్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తాం. మన ఫిలాసఫీ, మన ప్రత్యేకత ఏందో మనకు తెలియక ఇంకొకరి మాటల్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తామే తప్ప అందులో ప్రత్యేకత ఏది లేదని నేను చెప్తున్నాను. ఫిలాసఫర్స్ చెప్పేదానివల్ల కొంతమంది అమాయకులు కూడా సంతోషంగా ఉంటూ ఎంతో కొంత
వాళ్ళ జీవితంలో ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందులో నష్టం జరుగుతుందని మాత్రం నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది లైఫ్ మాత్రం. ఎందుకంటే వాటిని ఫాలో అవుతున్నప్పుడు, వాటిని అనుసరిస్తున్నప్పుడు మన మనసుకే నచ్చక రకరకాల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన మెంటాలిటీ, మన పరిస్థితులు, వాటికి అనుగుణంగా మన బ్రెయిన్ నిర్ణయించుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే మన బ్రెయిన్లో ఫస్ట్ కొత్త విషయాలను అనుసరిస్తున్నప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అది మనకు కాదు, మన బ్రెయిన్కి. సో ఇది విషయం. వాటికి అలవాటు పడిపోతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నువ్వే వాటిని ఫాలో అవుతూ ఉంటావు. మన బ్రెయిన్ కూడా వాటికి అలవాటు పడిపోయి వాటిని అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు, పద్ధతులను అలవర్చుకొని ఆ విధానాల్లో నడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫిలాసఫీ అంటే ఏమీ లేదు. ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. చెట్టు కూడా ఒక ఫిలాసఫీ అనేది ఉంటుంది. సో దేని ప్రత్యేకత దానికి, ఏ జీవి ప్రత్యేకత ఆ జీవికి. చెట్టు కూడా జీవమే కాబట్టి దానికి కూడా ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ ప్రకృతిలో. అలాగే ప్రతి జీవి, ప్రతి జంతువు, ప్రతి క్రిమి కీటకానికి, ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనమేందో మనం తెలుసుకోకుండా ఇంకొకటి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. మనమేందో మనం తెలుసుకోవడం అంటే అందులో కూడా పెద్ద రహస్యం ఏం లేదు. మన పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా నడుచుకోవడమే, ఇబ్బందులు అనేటివి రాకుండా. సో మనమేందో మనం తెలుసుకున్నప్పుడు, మన మెంటాలిటీ మనకు అర్థమైనప్పుడు ఈజీగా ప్రత్యేకమైన ఆలోచనలు, మనం ఎలా ముందుకు పోతే బాగుంటుంది అంటే రకరకాల ఐడియాస్ వస్తూ ఉంటాయి. వాటిని పట్టుకొని ఫాలో అవుతూ ఉంటాం. అంతే తప్ప ఇందులో పెద్ద రహస్యాలు ఏమి ఉండవు. ఇంకోరు చెప్పే విషయాలు కూడా జీవితంలో ఎలా నడిస్తే బాగుంటుంది, ఎలా ఫాలో అవుతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు అనే విషయాలే చెప్తుంటారు తప్ప వేరే రకమైన విషయాలు అయితే అందులో ఏముండవు. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మెంటాలిటీ, మన పరిస్థితులు, మన ఎన్విరాన్మెంట్ అన్నీ మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా మన ఫిలాసఫీ ఏందో మనకు అర్థమవుతుంది. మన ఫిలాసఫీని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాం. ఫిలాసఫీ అంటే అది ఎలాంటి కొత్త పరిస్థితి అయినా దాన్ని ఎదుర్కొనే ఆలోచనలు, తెలివితేటలు సంపాదించుకొని ఆ తెలివితేటలతో ముందుకు పోవడమే ఫిలాసఫీ. అంతకుమించి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇప్పుడు చెట్లు చూడండి, ఇంకో చెట్టును ఒక చెట్టు అసలు ఫాలో అవ్వదు. దాని యొక్క పద్ధతి ఏందో దాని జీవితాన్ని అనుసరిస్తూనే వెళ్తుంది. ఏ జీవినైనా చూడు, ఒక జీవి ఇంకో జీవిని ఫాలో కాదు. మనకు నేచర్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి, ఎన్నో క్రిములు, కీటకాలు, ఎన్నో చెట్లు, ఎన్నో ప్రకృతిలో కొన్ని కోట్ల విషయాలు ఉన్నాయి. కోట్ల విషయాల లోపల ఒక మనిషి మాత్రమే తనేంటో తనకు తెలియక ఇబ్బంది పడుతుంటాడు. ప్రతిదీ తన సొంతంగా తన జీవన విధానాన్ని నడిపించుకుంటాడు. ఇది మనకు తెలియక మనమేమో ఇంకొకరిని ఫాలో అవ్వడం, ఇంకొకరి మాటలు వినడం అనేది ఎన్నో చేస్తూ ఉంటాం తప్ప మన జీవితానికి అది షూట్ అవ్వదు. ప్రకృతిలో నువ్వు దేనైనా గమనించు, ప్రకృతిలో నీకు ప్రతి విషయం తెలుసుకోవడానికి ఉంది, చదువుకోవడానికి ప్రతి విషయం నీకు కళ్ళ ముందు ఉంటుంది. సో నేచర్లో చూసి నేర్చుకున్నంతగా ఒక మనిషి చెప్తే నేర్చుకునేది ఏమీ లేదు. మనిషే తన జీవితం గురించి అర్థం కాక ఎన్నో తంటాలు పడుతూ, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ, ఇబ్బంది పడుతూ జీవితం అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ అదే ప్రయత్నాల్లో ఉన్నాడు తప్ప జీవితం గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. కాబట్టి ప్రకృతిని నువ్వు ఫాలోగా, ప్రకృతిని చూసి నేర్చుకో, ప్రకృతిని చూసి అర్థం చేసుకో. ప్రకృతిలో నువ్వు చూసి నేర్చుకునేది ఏం లేదు. నీ పరిస్థితులను బట్టి నువ్వు ఎలా ముందుకు పోవాలో, నీ శరీరాన్ని, నీ మెంటాలిటీని, నీ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు పోవడమే తప్ప ప్రకృతి నుంచి కూడా నువ్వు నేర్చుకునేది ఏం లేదు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అన్నీ ఎలా జీవిస్తున్నాయి, మనం ఎలా జీవించాలి, ఇది ఎగ్జాంపుల్స్ నీకు నేచర్లో దొరుకుతాయి. వాటిని ఫాలో అయితే ప్రతి విషయం నీకు అవగతం అవుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడెక్కడ రాంగ్ స్టెప్స్ చేస్తున్నావు, ఏమేమి తప్పులు చేస్తున్నావు అనేది నీకే అర్థం అవుతుంది. కాబట్టి నేచర్లో ఉన్న తత్వం మరెక్కడ దొరకదు. నేచర్ని ఫాలో అవుతూ నేచర్ ఫిలాసఫీ ఏందో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వేందో నీకు అర్థం అవుతుంది.
తెలుసు. ఇంతకు మించింది ఏమీ లేదు. నేచర్కి మించినటువంటి తత్వం ఇంకొక కాడ లేదు. కాబట్టి నేచర్ని ఫాలో అవ్వ. ఏంటంటే నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ప్రత్యేకంగా నేచర్ని ఫాలో గా. నేచర్ యొక్క తత్వం ఏందో తెలుసుకో. నువ్వేందో నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో ఎలా జీవించాలో నీకే అర్థమవుతుంది. ఇంతకు మించి గొప్ప ఫిలాసఫీ ఎక్కడా దొరకదు. నేచర్లోనే గొప్ప ఫిలాసఫీ ఉంది. నేచర్లో ఉన్నటువంటి తత్వం ప్రపంచంలో ఎక్కడా దొరకదు.